ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది మూడవ కర్ణాటక యుద్ధం. ఆల్రెడీ మొదటి కర్ణాటక యుద్ధం అనేది ఫ్రెంచ్ వాళ్ళు ఆధిపత్యం చెలాయించారు. రెండవ కర్ణాటక యుద్ధంలో మొదటి దశలో ఫ్రెంచ్ వాళ్ళు ఆధిపత్యం చెలాయించిన రాబర్ట్ క్లైవ్ ప్రవేశంతో రాబర్ట్ క్లైవ్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో యుద్ధంలో మొత్తం ఫ్రెంచ్ వాళ్ళ మొత్తాన్ని కూడా ఓడించి ఆర్కూట్ ప్రాంతాన్ని కూడా ఓడించి ఆర్కూట్ వీరుడు అని చెప్పేసి ఒక బిరుదు అయితే పొందాడు, టైటిల్ పొందాడు. అవునా కదా? సో కాబట్టి రెండవ కర్ణాటక యుద్ధంలో కూడా బ్రిటిష్ వాళ్ళు అయితే చివరిగా ఆధిపత్యం చెలాయించారు. బ్రిటిష్ వాళ్ళు మొదటి దశలో ఫ్రెంచ్ వాళ్ళు చేసినా కూడా చివరిగా యుద్ధంలో గెలిచింది మాత్రం బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మూడవ కర్ణాటక యుద్ధం జరుగుతుంది. సో మూడవ కర్ణాటక యుద్ధం, థర్డ్ కర్ణాటిక్ వార్. సో మూడవ కర్ణాటక యుద్ధం జరుగుతుంది. ఇది 1526 నుంచి సో 1756 నుంచి 63 వరకు జరుగుతుంది. 63 వరకు జరుగుతుంది అనమాట. సో అర్థమైందా? సో ఇలా అయితే ఇక్కడ మనం గమనించాల్సింది దీనికి గల ప్రధాన కారణం ఏంటి? సో ఓకే, ఫస్ట్ కర్ణాటక వారికి అయితే ఆస్ట్రియా వారసత్వం, ఆస్ట్రియాలో జరిగిన యుద్ధం వల్ల ఇక్కడ భారతదేశంలో కూడా ఫ్రెంచ్ వాళ్ళు ఆంగ్లేయులు కొట్టుకున్నారు, యుద్ధం చేసుకున్నారు. కానీ రెండవ యుద్ధంలో మాత్రం రెండవ కర్ణాటక యుద్ధంలో కర్ణాటక నవాబు, హైదరాబాద్ నవాబు ఈ స్థానాల కోసం, ఆ సింహాసనాల కోసం వారసత్వ పోరు జరిగింది. ఆ వారసత్వ పోరుని ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు చెరో వైపు సపోర్ట్ చేసుకొని యుద్ధాలు చేసుకున్నారు. ఓకే, రెండో కర్ణాటక యుద్ధానికి సంబంధించి కూడా కారణం ఉంది, పెద్ద కారణం ఉంది. ఇప్పుడు మూడో కర్ణాటక యుద్ధానికి సంబంధించినటువంటి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ 7 years వార్ ఇన్ యూరోప్ అనమాట. అంటే యూరోప్ లో జరిగినటువంటి సప్తవర్ష సంగ్రామం అంటారు. సప్తవర్ష సంగ్రామం అని చెప్పేసి పిలుస్తారు. సప్తవర్ష సంగ్రామం. ఇది ఎక్కడ జరిగిందంటే యూరోప్ లో. సో యూరోప్ లో 7 సంవత్సరాలు ఒక యుద్ధం జరుగుతుంది. చూడండి, 56 నుంచి 63 వరకు 7 సంవత్సరాల యుద్ధం జరుగుతుంది. ఎక్కడ? యూరోప్ లో. ఈ యూరోప్ లో జరిగినటువంటి 7 సంవత్సరాల యుద్ధం సప్తవర్ష సంగ్రామంలో ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు, ఇంకోవైపు ఫ్రెంచ్ వాళ్ళే ఉంటారు అక్కడ కూడా. సో అందువల్ల ఆ యుద్ధం కారణంగా ఇక్కడ కూడా ఇంగ్లీష్ వాళ్ళకి, ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. దాన్నే మనం ఏమైనా పిలుస్తామంటే థర్డ్ కర్ణాటిక్ వార్ అంటాం. సో థర్డ్ కర్ణాటిక్ వార్ అంటాము, మూడవ కర్ణాటక యుద్ధం అని చెప్పేసి పిలుస్తాం. సో మూడవ కర్ణాటక యుద్ధం అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అయితే ఇక్కడ మొదలైంది భారతదేశంలో కూడా, యూరోప్లో మొదలైన సప్తవర్ష సంగ్రామం వల్ల భారతదేశంలో కూడా మూడో కర్ణాటక యుద్ధం మొదలైంది ఫ్రెంచ్ వాళ్ళకి, ఆంగ్లేయులకి. ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళని ఒక పర్సన్ లీడ్ చేస్తాడు, నాయకత్వం వహిస్తాడు. బ్రిటిష్ వాళ్ళకి ఒక పర్సన్ అయితే నాయకత్వం వహిస్తారు. సో నాయకత్వం వహిస్తారు ఈ యుద్ధంలో. సో చూద్దాం. సో ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళకి ఎవరు లీడ్ చేస్తారు? ఫ్రెంచ్ వాళ్ళకి లీడ్ చేసేది ఎవరంటే, ఫ్రెంచ్ వాళ్ళని లీడ్ చేసేది కౌంట్ దిలాలి అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు. కౌంట్ డి లాలి అంటాం. సో కౌంట్ డి లాలి అనే పర్సన్ ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేస్తాడు. సో ఇంగ్లీష్ వాళ్ళని, సో ఆంగ్లేయుల్ని ఎవరు లీడ్ చేస్తారు? సో ఆంగ్లేయులకు నాయకత్వం వహించేది రాబర్ట్ క్లైవ్. సో కాబట్టి ఫ్రెంచ్ వాళ్ళని మూడో కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళకి నాయకత్వం వహించేది ఎవరు? కౌంట్ డి లాలి అనమాట. కౌంట్ డి లాలి. ఇక్కడ ఆంగ్లేయులకు నాయకత్వం వహించేది ఎవరంటే రాబర్ట్ క్లైవ్ అనమాట. వీళ్ళిద్దరు చెరొక సైన్యాన్ని, అంటే ఆంగ్లేయుల సైన్యాన్ని రాబర్ట్ క్లైవ్, ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళ సైన్యాన్ని ఎవరంటే కౌంట్ డి లాలి అనమాట. ఇద్దరు నాయకత్వం వహించి వస్తారు. సో యుద్ధంలోకి వస్తారు. యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎలా జరుగుతుందంటే డిఫరెంట్ లొకేషన్స్లో జరుగుతుంది అనమాట. డిఫరెంట్ లొకేషన్స్లో జరుగుతుంది, ఒకే లొకేషన్ కాదు. అంటే ఇక్కడ ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు జరిగింది యుద్ధం అనేది? యుద్ధం చూడండి, 7 సంవత్సరాలు జరిగింది. 7 years జరిగింది కాబట్టి వేరే ప్రాంతాల్లో డిఫరెంట్గా యుద్ధాలు జరిగాయి. అనేక యుద్ధాలు జరుగుతాయి. అంటే మూడవ కర్ణాటక యుద్ధంలోనే చిన్న యుద్ధాలు జరుగుతాయి, అక్కడక్కడ జరుగుతాయి, కొన్ని ఇయర్స్లో కొన్ని యుద్ధాలు. అలా జరిగిన యుద్ధాల్లో మనం చూసుకుంటే ఒకటి కోడూరు యుద్ధం. సో కోడూరులో ఒక యుద్ధం జరుగుతుంది, 1758లో జరుగుతుంది. అలానే మచిలీపట్నం. సో ఇంకో యుద్ధం ఎక్కడ జరుగుతుందో మచిలీపట్నం, ఇది 1758లో జరుగుతుంది. నెక్స్ట్ వందవాసి, ఇది తమిళనాడులో ఒక ప్రాంతం ఉన్నాడు వందవాసి అని, ఇది 1760లో జరుగుతుంది. అంటే ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోతారు. ఈ 3 యుద్ధాలు కూడా ఫ్రెంచ్ డిఫీటెడ్ అనమాట. సో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోతారు. సో ఓడిపోయింది ఎవరు? ఓడిపోయిన వారు ఎవరంటే ఫ్రెంచ్ వారు అనమాట. సో ఫ్రెంచ్ వారిని ఈ 3 యుద్ధాల్లో బ్రిటిష్ వాళ్ళు ఓడిస్తారు. సో కాబట్టి చివరిగా గెలిచింది ఎవరంటే యుద్ధాల్లో ఆంగ్లేయులు. సో కాబట్టి మూడవ కర్ణాటక యుద్ధంలో గెలిచింది ఎవరంటే ఆంగ్లేయులు. సో ఓడిపోయిన వారు ఫ్రెంచ్ వారు అనమాట. సో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోతారు, బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. ఇలా 3 యుద్ధాలు జరుగుతాయి. సో ఒకటి కోడూరు, మచిలీపట్నము, అలానే వందవాసి. సో చివరిగా జరిగిన యుద్ధం ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట, అదే వందవాసి. సో వందవాసి యుద్ధం అంటారు. ఈ వందవాసి యుద్ధం అనేది 1760లో 1760లో జరుగుతుంది. సో 1760లో జరుగుతుంది. ఈ యుద్ధంతో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆధిపత్యం తగ్గిపోతుంది అనమాట. ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడతో డల్ అయిపోతారు. ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయి వాళ్ళ ఆధిపత్యం మొత్తం కోల్పోతారు. బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోతారు. సో బ్రిటిష్ వాళ్ళైతే గెలుస్తారు. సో అర్థమైంది కదా, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళైతే గెలవడం జరుగుతుంది.
ఇలా కోడూరు మచిలీపట్నము వందవాసిలో జరిగిన యుద్ధాల వల్ల ఫ్రెంచ్ వాళ్ళు డల్ అయిపోతారు. ఇది మనకి ఆంధ్ర హిస్టరీ ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ ఈ కోడూరు మచిలీపట్నం అనే మన ప్రాంతాలు అన్నమాట. ఆంధ్ర ప్రాంతంలో జరిగిన యుద్ధాలు. ఈ మచిలీపట్నం యుద్ధంలో కూడా ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోతారు. ఇక్కడ కొంతమంది కూడా ఇన్వాల్వ్ అవుతారు ఆంధ్ర ప్రాంతం నుంచి. మనం చూద్దాం అవి ఏమున్నాయో. సో ఇంతవరకు అయితే మీకు అర్థమైంది కదా. మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళని కౌంట్ డి లాలీ నాయకత్వం వహిస్తారు ఫ్రెంచ్ వాళ్ళకి, అండ్ బ్రిటిష్ వాళ్ళకి రాబర్ట్ క్లైవ్ అయితే నాయకత్వం వహిస్తారు. సో చివరిగా ఇలా కోడూరు మచిలీపట్నం వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ వారిని అయితే బ్రిటిష్ వాళ్ళు ఓడిస్తారు. ఈ యుద్ధానికి ప్రధాన కారణం వచ్చేసి యూరోప్ లో జరిగినటువంటి సప్తవర్ష సంగ్రామం. సప్తవర్ష సంగ్రామం అనేది మెయిన్ ప్రాంతం అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఫ్రెంచ్ లెఫ్ట్ ది ఆంధ్ర రీజియన్ అండ్ లిమిటెడ్ టు ది పాండిచ్చేరి. ఎప్పుడైతే ఈ వందవాసి యుద్ధం, మచిలీపట్నం యుద్ధం, కోడూరు యుద్ధం జరుగుతాయో ఈ యుద్ధాల్లో ఓడిపోతారు, ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోతారు. సో ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయారు కాబట్టి ఫ్రెంచ్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతారు. కాబట్టి ఫ్రెంచ్ వాళ్ళు ఏ ప్రాంతాన్ని వదిలేళ్ళారంటే ఆంధ్ర ప్రాంతం. సో ఆంధ్ర ప్రాంతాన్ని వదిలేసి వీళ్ళు ఓన్లీ పాండిచ్చేరికే ఇంకా అంకితం అయిపోతారు. సో పాండిచ్చేరి ప్రాంతానికే పరిమితం అయిపోతారు. సో ఇక పాండిచ్చేరినే ప్రధానంగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటారు. పాండిచ్చేరి వరకే ఉంటారు. అర్థమైందా? పాండిచ్చేరి వరకే ఇందులో ఉంటారనమాట. సో కాబట్టి ఫైనల్గా ప్యారిస్ ట్రీటీ జరుగుతుంది ఎక్కడ? యూరోప్లో. సో యూరోప్లో జరుగుతున్నటువంటి సప్తవర్ష సంగ్రామం వల్లే, సప్తవర్ష సంగ్రామం వల్లే యుద్ధం జరుగుతుంది. అవునా కదా? 7 years వార్ అనమాట. యూరోప్లో 7 సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధం వల్లే మూడవ కర్ణాటక యుద్ధం జరుగుతుంది. సో ఫైనల్గా యూరోప్లో జరిగిన ఆ సప్తవర్ష సంగ్రామానికి నాంది పలికి అంటే మనకి ఎన్డీఏసి ఒక సంధి చేసుకుంటారు. ఆ సంధే ప్యారిస్ సంధి. సో ప్యారిస్ సంధి, ప్యారిస్ సంధి అనమాట. సో ప్యారిస్ సంధి చేసుకుంటారు. ఈ సంధితో యుద్ధం అనేది ఆగిపోతుంది. సో మూడవ కర్ణాటక యుద్ధానికి ఎండ్ కార్డు అయితే పడుతుందన్నమాట. సో మూడవ కర్ణాటక యుద్ధం అనేది ఇంతో ఆగిపోతుంది అనమాట. సో అర్థమైంది ఇంతవరకు మూడవ కర్ణాటక యుద్ధం ఎలా మొదలైంది, ప్రధాన కారణం ఏంటి, ఎలా ఎండ్ అయిపోయింది. సో మూడవ కర్ణాటక యుద్ధంతోనే ఫ్రెంచ్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని వదిలేసి పాండిచ్చేరికి వెళ్ళిపోతారు కంప్లీట్గా. మచిలీపట్నం ఈ ప్రాంతాలన్నీ వదిలేసి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే రాజా ఆఫ్ విజయనగరం, సో ఆనంద గజపతి రాజు క్యాప్చర్డ్ శ్రీకాకుళం. సో ఈ టైంలో విజయనగరం రాజు అనమాట. సో విజయనగరం రాజు అయినటువంటి విజయనగరం రాజు ఎవరంటే అప్పట్లో వచ్చేసి ఆనంద గజపతి రాజు. సో ఇప్పుడు కూడా ఉన్నారు గజపతులు, మనకు తెలుసు కదా. ఆనంద గజపతి రాజు ఈయన శ్రీకాకుళాన్ని ఆక్రమించుకుంటారు. శ్రీకాకుళం అయితే ఈ టైంలో ఆక్రమించుకుంటారు. కాబట్టి శ్రీకాకుళం అంటే ఏంటి? శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం అని. సో దీన్ని అప్పట్లో అలా పిలిచేవాళ్ళు. కాబట్టి శ్రీకాకుళం ఇప్పుడు ఉన్నటువంటి ఈ శ్రీకాకుళంని అప్పట్లో అప్పట్లో ఎవరు పిలిచేవాళ్ళు అంటే శ్రీకాకుళం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. కాబట్టి ఈ టైంలో ఇటువంటి తరుణంలో ఆ రాజా ఆఫ్ విజయనగరం అనమాట ఆనంద గజపతి ఏం చేస్తారంటే శ్రీకాకుళం అయితే ఆక్రమించుకుంటాడు. ఎందుకంటే ఈ మూడవ కర్ణాటక యుద్ధం అనేది ఇతనికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందువల్ల ఆనంద గజపతి రాజు క్యాప్చర్డ్ ది శ్రీకాకుళం. సో ఇలా యుద్ధం అనేది ఎండ్ అయిపోతుంది. సో అర్థమైందా? ఈ విధంగా మొత్తము 3 కర్ణాటక యుద్ధాలనే ఎండ్ అయిపోతాయి. సో 3 కర్ణాటక యుద్ధాలతో ఫ్రెంచ్ వాళ్ళు అయితే ఎండ్ అయిపోతారు. ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆధిపత్యం భారతదేశంలో ఎండ్ అయిపోతుంది. ఇక భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించే ఒకే ఒక యూరోపియన్ ఫోర్స్ ఎవరంటే ఇంగ్లీష్ వాళ్ళు. సో ఇంగ్లీష్ వాళ్ళు మాత్రమే భారతదేశాన్ని ఆధిపత్యం చెలాయిస్తారు. ఇక వీళ్ళకి తిరుగుండదు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎదిరించే యూరోపియన్లకి ఎవరు లేరు. మూడవ కర్ణాటక యుద్ధంతో బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం అనేది ఎదురులేని శక్తిగా ఎదిగిందనమాట. సో మూడవ కర్ణాటక యుద్ధంతో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆ మొత్తం ఆధిపత్యం మొత్తం కూడా భారతదేశంలో అంతం చేశారు. ఎవరు అంతం చేశారంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళు అనమాట, ఇంగ్లీష్ వాళ్ళు. కాబట్టి భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్లో ప్రధానంగా మనం చూసుకుంటే పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో ఓడిపోయారు. నెక్స్ట్ డచ్ వాళ్ళు అసలు వెళ్ళిపోయారు, భారతదేశం నుంచి వెళ్ళిపోయారు. డేన్స్ అసలు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోయారు కూడా తెలియదు మనకి. సో అలా ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ చివరిగా ఉన్న ఫ్రెంచ్ వాళ్ళు. సో ఫ్రెంచ్ వాళ్ళని కూడా వీళ్ళు ఓడిస్తారు. ఇప్పుడు యూరోపియన్ వాళ్ళు ఓన్లీ గోవా, డామను అండ్ డయ్యూ ఈ ప్రాంతాలకి లిమిట్ అయిపోతారు. వీళ్ళు కూడా ఓన్లీ పాండిచ్చేరికే లిమిట్ అయిపోతారు. వీళ్ళు డచ్ వాళ్ళు వెళ్ళిపోతారు, అసలు వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా ఉన్నటువంటి ఒకే ఒక శక్తి ఎవరంటే ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ వాళ్ళు మాత్రమే భారతదేశంలో ఇక చలామణి అవుతారు. అంటే మన దేశానికి ఇలా 5 రకాల యూరోపియన్లు వస్తారు. యూరోపియన్ నుంచి చిన్న ప్రాంతాలు వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చివరగా బ్రిటిష్ వాళ్ళు ఒకరే ఆధిపత్యం అనేది చలాయిస్తారు. ఇలా వాళ్ళు వర్తక వ్యాపారాన్ని యుద్ధాల వైపు తీసుకెళ్లి సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. ప్లాసీ యుద్ధం మీకు ఆల్రెడీ చెప్పాను 1757. సో 1757లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం అనేది లెయిడ్ ఫౌండేషన్. సో ఇదే అనమాట లెయిడ్ ఫౌండేషన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. అంటే బ్రిటిష్ ఎంపైర్ యొక్క స్థాపనకి ప్రధాన కారణమైనటువంటి యుద్ధం ఏంటంటే ప్లాసీ యుద్ధం అనమాట. ప్లాసీ యుద్ధంతో బ్రిటిష్ వాళ్ళు సామ్రాజ్య స్థాపన చేస్తారు. ఎక్కడ? బెంగాల్లో. సో బెంగాల్లో సామ్రాజ్య స్థాపన చేస్తారు.
సో కాబట్టి ప్లాసీ యుద్ధం అనేది చాలా వరకు వెళ్ళిపోతుంది, బ్రిటిష్ వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇవి యుద్ధాలు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకునే అంటే కర్ణాటక యుద్ధాలు అనమాట. వీటిలో చూశారు కదా, మొదటి కర్ణాటక యుద్ధం ఆంధ్ర ప్రాంతం మీద ఎలాంటి ఇంపాక్ట్ లేదు. వాళ్ళు జస్ట్ ఇద్దరు వార్ చేసుకున్నారు, మద్రాసు ప్రాంతాన్ని గెలుచుకున్నారు, మళ్ళీ ఇచ్చుకున్నారు, అలా జరిగింది. ఓకే, నో ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర రీజన్. సెకండ్ కర్ణాటక వార్, రెండో కర్ణాటక యుద్ధము అలానే మూడో కర్ణాటక యుద్ధం మాత్రం ఆంధ్ర ప్రాంతం మీద ఇంపాక్ట్ అయితే చూపించాయన్నమాట. ఓకేనా, ఇంతవరకు మీకు క్లారిటీ కదా. సో ఇంతవరకు క్లారిటీ. సో ఇది ఓవరాల్గా కర్ణాటక యుద్ధాలకు సంబంధించింది. సో కర్ణాటక యుద్ధాల గురించి చూసాము. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ రిమైనింగ్ ఏమన్నా క్లారిటీగా చూద్దాము టాపిక్స్. సో ఇప్పటి వరకు మనము కర్ణాటక యుద్ధాలు చూసాం. 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. చివరి కర్ణాటక యుద్ధంతో ఫ్రెంచ్ యొక్క పాలన అనేది అంతమైపోయింది కదా. సో అయితే ఈ కర్ణాటక యుద్ధాలు జరిగే టైంలో మనం ప్రధానంగా చూసుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్ ఇన్ ఆంధ్ర అనమాట. అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా, సో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్రెంచ్ వాళ్ళు కూడా వెళ్ళగొట్టారు, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళగొట్టారు, అవునా కదా. సో కాబట్టి ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు కేవలం పాండిచ్చేరి ప్రాంతానికి అంకితం అయిపోయారు, అంటే పరిమితం అయిపోయారు. ఇక ఏ ప్రాంతంలో వాళ్ళు లేరనమాట. వాళ్ళందరూ ఎలా వెళ్ళిపోయారు. సో ఆంధ్ర ప్రాంతం మీద బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి పెత్తనం చెలాయించారు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్రెంచ్ వాళ్ళని వాళ్ళు ఎలా వెళ్ళగొట్టారు, బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వెళ్ళగొట్టారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో కాబట్టి ఈ చాప్టర్ వచ్చేసిందంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్ ఇన్ ఆంధ్ర. సో బ్రిటిష్ రూల్, బ్రిటిష్ పాలన, సో బ్రిటిష్ పాలన స్థాపన ఇన్ ఆంధ్ర అనమాట. ఎలా జరిగింది అసలు ఆంధ్రాలో బ్రిటిష్ పాలన స్థాపన ఎలా జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా పాలించారు, ఎలా స్థాపించారు బ్రిటిష్ ఎంపైర్ని అనేది మనం మొదటి దశ నుంచి క్లారిటీగా మనమైతే డిస్కస్ చేసుకుందాం. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, థర్డ్ కర్ణాటక వారు. సో మూడవ కర్ణాటక యుద్ధం అనేది జరుగుతున్న సమయంలో ఒక యుద్ధం జరుగుతుంది ఆంధ్ర ప్రాంతంలో. సో ఆంధ్ర ప్రాంతంలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధమే బొబ్బిలి యుద్ధం. సో బొబ్బిలి వారు అంటాం కదా మనం, బొబ్బిలి యుద్ధం అంటాము. సో కాబట్టి యుద్ధం పేరు ఏంటంటే బొబ్బిలి యుద్ధం. సో బొబ్బిలి యుద్ధం అయితే జరుగుతుంది. ఇది 1757 జనవరి 28 అనమాట. 1757 సంవత్సరంలో జనవరి 28 అనమాట. జనవరి 28 తేదీన జరుగుతుంది ఈ యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. అసలు ఈ బొబ్బిలి యుద్ధం జరిగింది అనడానికి ఏమైనా ఆధారం ఉందా. సో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నప్పుడు యుద్ధం జరగడానికి ప్రధాన కారణం వచ్చేసిందంటే ఒకటి ఉందన్నమాట, బొబ్బిలి యుద్ధం అని చెప్పేసి ఒక సోర్సు, ప్రధాన ఆధారం. ఈ బొబ్బిలి యుద్ధానికి సంబంధించి ఒక బుక్ అయితే ఉందన్నమాట. ప్రధాన ఆధారం వచ్చేసి ఏంటంటే బొబ్బిలి యుద్ధంపై అసుపాద కృష్ణమూర్తి. బొబ్బిలి యుద్ధం అని చెప్పేసి ఒక బుక్ రాశారు ఈయన. బొబ్బిలి యుద్ధం అనే ఒక డ్రామా లాంటిది. సో బొబ్బిలి యుద్ధం అంటే అప్పట్లో జరిగేది చరిత్రలో, దీని గురించి ఈయన రాశాడు. ఈ బొబ్బిలి యుద్ధం అనే గ్రంథం రాసింది ఎవరంటే, బుక్ రాసింది అసుపాద కృష్ణమూర్తి. సో తెలుగు వ్యక్తి అయినటువంటి అసుపాద కృష్ణమూర్తి బొబ్బిలి యుద్ధం అనే ఒక బుక్ రాశాడు. సో ఆ బొబ్బిలి యుద్ధంలో అప్పట్లో ఏమేం జరిగింది, బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది, ఎవరికి మధ్య జరిగింది, అందులో ఏ యూరోపియన్లు ఉన్నారు, ఫ్రెంచ్ వారు ఉన్నారా, డచ్ వారు ఉన్నారా, పోర్చుగీస్ వారు ఉన్నారా, ఆంగ్లేయులు ఉన్నారా అనేది మొత్తం కూడా ఈయన చరిత్ర ఆధారంగా రాశారనమాట. బొబ్బిలి యుద్ధానికి సంబంధించి రాశారు. కాబట్టి బొబ్బిలి యుద్ధానికి సంబంధించిన ప్రధాన ఆధారం ఏంటంటే అసుపాద కృష్ణమూర్తి రాసినటువంటి బొబ్బిలి యుద్ధం అనే గ్రంథం అనమాట. సో దేర్ వాజ్ ఏ కాన్స్టెంట్ ఫ్యూడ్ బిట్వీన్ ది చీఫ్స్ ఆఫ్ బొబ్బిలి అండ్ రాజా ఆఫ్ ది విజయనగరం. సో బొబ్బిలి యుద్ధానికి ప్రధాన కారణం చూద్దాం. అసలు హిస్టరీ, చరిత్ర ఏంటి, బొబ్బిలి యుద్ధం జరగడానికి ప్రధాన చరిత్ర ఏంటి, సో బ్యాక్గ్రౌండ్ ఏముంది, అలానే కారణాలు ఏమున్నాయి. సో కాజెస్ అనమాట. ప్రధాన కారణాలు ఏమున్నాయంటే మామూలుగా కాన్స్టాంట్ ఫీడ్ అనమాట, ఎప్పుడు శత్రుత్వం అనేది ఉండేది. సో శత్రుత్వం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ ప్రాంతంలో ఉండేది అనమాట. వాళ్ళే ఎవరంటే ఒకరు వచ్చేసి చీఫ్స్ ఆఫ్ బొబ్బిలి. సో బొబ్బిలి ప్రాంత చీఫ్స్ అనమాట, అంటే అధికారులు అనుకోండి. అంటే బొబ్బిలి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద హెడ్స్, సో అధికారులు వర్సెస్ అలానే వీళ్ళకి మధ్య విజయనగరం రాజుకు మధ్య. సో విజయనగర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు విజయనగరం. సో విజయనగరం రాజు. సో వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా శత్రుత్వం ఉండేది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరి మధ్య అంటే బొబ్బిలి ప్రాంతంలో ఉన్నటువంటి చీఫ్స్ అనమాట. అంటే విజయనగర సామ్రాజ్యం కిందే ఈ బొబ్బిలి ప్రాంతం వాళ్ళు సామంతులు అనమాట. కాబట్టి బొబ్బిలి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు సామంతులకి భూస్వాములకి అలానే విజయనగర రాజ్యానికి సంబంధించిన రాజుకు మధ్య వైరం ఉండేది, చాలా పెద్ద వైరం. ఈ వైరం ఎలా ఉంటుందంటే కాన్స్టాంట్ అనమాట, ఎప్పుడు వాళ్ళ మధ్య శత్రుత్వం అనేది ఉండేది. సో ఇవన్నీ క్లారిటీగా వినండి. కాన్సెప్ట్ అనేది క్లారిటీగా టైం పీరియడ్ బేస్ చేసుకొని వింటేనే మీకు అర్థమవుతుంది. సో అర్థమైంది ఇంతవరకు. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విజయనగరం అంటే ఇక్కడ ఎవరు శ్రీకృష్ణదేవరాయల టైం కాదు, విజయనగరం ఎంపైర్ కాదు, విజయనగరం జిల్లా ఉంది కదా ఇప్పుడు, ఆ ప్రాంతం అనమాట. విజయనగరం రాజుకి బొబ్బిలి ప్రాంతంలో ఉన్నటువంటి పాలకులకి మధ్య ఎప్పుడు వైరం అనేది ఉండేదన్నమాట. సో తర్వాత ఒకరోజు 1757లో 1757 సంవత్సరంలో బుస్సీ ఇన్స్టిగేటెడ్ విజయనగర రామరాజు విజయనగరం టు అటాక్ ఆన్ బొబ్బిలి. అయితే ఇన్స్టిగేటెడ్ అనమాట, అంటే అనుమానం. సో అనుమాన పడతాడు. సో ఏమని,
బుస్సీ వచ్చేసి అనుమానం పడతాడు ఏమని. సో విజయనగర రాజు వచ్చేసి విజయరామరాజు అంటే విజయనగరానికి సంబంధించిన రాజు ఉన్నారు కదా. ఈ విజయనగర సామ్రాజ్యం విజయనగర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు వచ్చేసి విజయరామరాజు. సో గుర్తుపెట్టుకోండి, విజయరామరాజు. సో విజయరామరాజు. సో ఈ విజయనగరం రాజు వచ్చేసి విజయనగర రామరాజు బొబ్బిలి మీద యుద్ధం చేయబోతున్నాడు, బొబ్బిలి మీద దాడి చేయబోతున్నాడు. సో బొబ్బిలి మీద దాడి చేయబోతున్నాడు అని చెప్పేసి ఈ బుస్సీ అయితే అనుమానం పడతాడు అనమాట. సో అనుమానం అయితే పడతాడు. సో కాబట్టి ఏంటి, ఈ బుస్సీ ఎవరు తెలుసు కదా. బుస్సీ ఎవరు? ఫ్రెంచ్ అధికారి అనమాట, ఫ్రెంచ్ ఆర్మీ అధికారి. అప్పట్లోనే భారతదేశంలో ఆంధ్ర ప్రాంతంలో ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారనమాట. ఫ్రెంచ్ వాళ్ళు అయితే వీళ్ళతో కలిసి ఉంటారు, ఈ రాజులందరితో వ్యాపారం అయితే చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్మిషన్తో. అయితే ఇక్కడ మీరు గమనిస్తే బుస్సీ ఏమనుకుంటారంటే ఈ విజయరామరాజు అంటే విజయనగర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి విజయనగరం అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి విజయరామరాజు బొబ్బిలి నాయకుల మీద ఇతను అటాక్ చేస్తున్నాడు, సో దాడి చేయబోతున్నాడు అని చెప్పేసి భావిస్తాడు. కానీ దాడి చేస్తాడు అనమాట. ఇప్పుడు రంగారావు అనే పర్సన్ ఉంటాడు. సో రంగారావు అని చెప్పేసి ఇతను ఎవరంటే బొబ్బిలి జమీందారు అనమాట. సో రంగారావు ఎవరంటే బొబ్బిలి జమీందారు. సో క్లారిటీ గుర్తుపెట్టుకోండి. సో బొబ్బిలి జమీందారు ఎవరంటే రంగారావు అనమాట. ఈ రంగారావు వాజ్ కిల్డ్ బై ది విజయరామరాజు విత్ ది హెల్ప్ ఆఫ్ ది బుస్సీ. సో ఇతను యుద్ధం చేస్తున్నాడు అనుకుంటారు, అయితే అటాక్ చేస్తాడు. బుస్సీ ఏమనుకుంటాడు, యుద్ధం చేయబోతున్నాడేమో అనుకుంటాడు, కానీ నిజంగానే అటాక్ చేస్తాడు. కాబట్టి బుస్సీ సహాయంతో ఈ విజయరామరాజు బుస్సీ సహాయంతో ఈ రంగారావుని చంపేస్తారు. రంగారావుని ఎవరు చంపుతారంటే విజయరామరాజు. ఎవరి సహాయంతో అంటే ఫ్రెంచ్ అధికారి అనేటువంటి బుస్సీ సహాయంతో. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, విజయనగరం రాజు. సో విజయనగరం రాజు వచ్చేసి ప్లస్ ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళిద్దరూ ఒక కూటమి అనమాట. సో ఫ్రెంచ్ వాళ్ళు విజయనగర రాజు ఒక కూటమి వర్సెస్ బొబ్బిలి. సో బొబ్బిలి ప్రాంతం అనేది సపరేట్ అనమాట, బొబ్బిలి వీళ్ళు సపరేటు. ఇలా జరుగుతుంది. ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సహాయంతో విజయనగర రాజు వచ్చేసి ఈ బొబ్బిలి రాజు అనేటువంటి జమీందారు అనేటువంటి రంగారావుని చంపేస్తాడు. ఇంతవరకు అర్థమైంది కదా. సో విజయనగర రాజు అనేటువంటి విజయరామరాజు బుస్సీ సహాయంతో, ఫ్రెంచ్ అధికారి అయినటువంటి బుస్సీ సహాయంతో బొబ్బిలి ప్రాంత జమీందారు అయినటువంటి రంగారావుని చంపేస్తాడు. సో ఇంతవరకు క్లియర్ అయింది కదా. సో ఇప్పుడు మనం గమనిస్తే బొబ్బిలి కమాండర్ తాండ్రా పాపరాయుడు కిల్లుడు విజయరామరాజు. అయితే ఇప్పుడు బొబ్బిలి జమీందారు రంగారావుని విజయరామరాజు ఆ ఫ్రెంచ్ అధికారి బుస్సీ సాయంతో చంపేశాడు. సో మరి తాండ్రా పాపరాయుడు ఊరుకుంటాడా? బొబ్బిలి కమాండర్ అనమాట. ఈయన బొబ్బిలి ప్రాంతానికి సంబంధించినటువంటి సేనాని. సో బొబ్బిలి ఆర్మీ యొక్క సేనాని. ఇతనేం చేస్తారంటే విజయరామరాజును చంపేస్తాడు. అంటే విజయనగర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి విజయరామరాజు ఎవరైతే బొబ్బిలి జమీందారు రంగారావుని చంపారో, ఆ వ్యక్తిని బొబ్బిలి సేనాని చంపేస్తాడు. సో అర్థమైంది కదా స్టోరీ. బొబ్బిలి జమీందారుని ఇతను చంపేస్తాడు మొదట విజయనగరం రాజు. తర్వాత విజయనగరం రాజుని బొబ్బిలి సేనాని చంపేస్తాడు. అయితే ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఫ్రెంచ్ వాళ్ళు విజయనగరం రాజుకి సపోర్ట్ అనమాట. అయినా ఫైనల్గా తాండ్ర పాపారాయుడు ఒక పెద్ద యుద్ధమే చేసి అతను చంపేస్తాడు. తర్వాత ద ఫాల్ ఆఫ్ బొబ్బిలి మేడ్ ది అదర్ జమీందార్స్ యాక్సెప్టెడ్ ది ఫ్రెంచ్ సుప్రమసీ ఫ్రమ్ ది గంజం టు గుంటూరు అనమాట. అయితే ఇప్పుడు బొబ్బిలి ఇలా చేసిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు అటాక్ చేసి బొబ్బిలి ప్రాంతాన్ని పడగొడతారు. సో బొబ్బిలి ప్రాంతాన్ని ఎలాగైనా సరే అణచివేస్తారు అనమాట. ఇటువంటి తరుణంలో సో ఇక్కడ కీలక పాత్ర పోయించినటువంటి యూరోపియన్లు ఎవరంటే ఫ్రెంచ్ వారి యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యి ఎవరికి సపోర్ట్గా విజయనగర రాజుకు సపోర్ట్గా వేసి, విజయరామరాజు చనిపోయాడు కదా, వాళ్ళకి సపోర్ట్గా చేసి బొబ్బిలి అనే దాన్ని అణచివేస్తూ ఉంటారు. కాబట్టి ఫాల్ ఆఫ్ ది బొబ్బిలి మేడ్ అదర్ జమీందార్స్ అనమాట. బొబ్బిలి ప్రాంతం అనేది పడిపోతూ ఉంది. ఇప్పుడు బొబ్బిలి ప్రాంతం అనేది అణచివేశారు ఫ్రెంచ్ వాళ్ళంతా. కాబట్టి మిగతా జమీందారులు భయపడతారు కదా. బొబ్బిలి జమీందారులు ఎప్పుడైతే ఫ్రెంచ్ వాళ్ళు అణచివేశారో మిగతా జమీందార్స్ అందరూ కూడా ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సుప్రమసీని, ఫ్రెంచ్ యొక్క అధికారాన్ని ఒప్పుకుంటారు. సో ఫ్రెంచ్ వాళ్ళ అధికారాన్ని ఒప్పుకుంటారు. ఎక్కడి నుంచి అంటే గంజాం నుంచి గుంటూరు వరకు. సో ఇక గంజాం నుంచి గుంటూరు వరకు ఫ్రెంచ్ యొక్క అధికారం ఉంది, మేము వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా, అంటే గంజాం ఎక్కడుంది, గుంటూరు ఎక్కడుంది, గంజాం నుంచి గుంటూరు వరకు. సో మొత్తం మన మ్యాప్లో చూసుకుంటే ఇండియా మ్యాప్ సో మనకి ఎలా ఉంటుంది. సో ఇక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి గంజాం నుంచి గుంటూరు వరకు, సో గుంటూరు వరకు ఈ ప్రాంతం అంతా కూడా ఫ్రెంచ్ వాళ్ళకి అధికారాన్ని ఒప్పుకుంటారు. యాక్సెప్ట్ చేస్తున్నాము, మేము మీ కిందే ఉంటామని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నారు. అర్థమైందా? బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది తెలుసు కదా. బొబ్బిలి యుద్ధం అనేది బొబ్బిలి జమీందారులకి విజయనగరం పాలిస్తున్న రాజులకు మధ్య జరుగుతుంది. సో ఇలా ఒకరికొకరు చంపుకొని చివరగా బొబ్బిలి సామ్రాజ్యం అనేది అంతమైపోతుంది. బొబ్బిలి సామ్రాజ్యం అంతమైన తర్వాత
అది మొత్తం కూడా ఫ్రెంచ్ వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళకి అధికారం అనేది పెరుగుతుంది. ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళ అధికారం అనేది పెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ యూరోపియన్స్ టు రూల్ ఇన్ ఆంధ్ర, అంటే ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన మొట్టమొదటి యూరోపియన్లు ఎవరంటే, సో ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన మొట్టమొదటి యూరోపియన్లు ఎవరంటే ఫ్రెంచ్ వారు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫ్రెంచ్ వారు. సో ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన మొట్టమొదటి యూరోపియన్లు ఎవరంటే ఫ్రెంచ్ వారు అనమాట. కాబట్టి రూల్ చేసిన వాళ్ళు, ట్రేడింగ్ కోసం వచ్చిన వాళ్ళు కాదు, వర్తకం కోసం వచ్చిన వాళ్ళు డచ్ వాళ్ళు మొట్టమొదటిసారి, చివరిగా వచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. కానీ ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు, సామ్రాజ్యంగా పరిపాలించిన వాళ్ళు ఎవరంటే మొట్టమొదటిసారి ఎవరంటే ఫ్రెంచ్ వాళ్ళు అనమాట. ఫ్రెంచ్ వాళ్ళు అయితే పరిపాలిస్తారు. ఇంతవరకు అర్థమైంది కదా క్లియర్గా. సో ఇంతవరకు బొబ్బిలి యుద్ధం అయితే కంప్లీట్ అయిపోయింది. సో బొబ్బిలి యుద్ధం అనేది జరిగిపోయింది. ఈ బొబ్బిలి యుద్ధంలో భాగంగా ఫ్రెంచ్ వాళ్ళు అయితే సుప్రమసీ చేశారు. సో ఫ్రెంచ్ వాళ్ళు సుప్రమసీ చేసి అంటే ఆధిపత్యం చెలాయించి బొబ్బిలి యుద్ధంలో ఆంధ్ర ప్రాంతాన్ని విజయనగర రాజు సపోర్ట్ చేసి గుంటూరు నుంచి గంజాం నుంచి గుంటూరు వరకు, సో గంజాం నుంచి గుంటూరు వరకు ఆధిపత్యం చెలాయించారు. అలానే ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన మొట్టమొదటి యూరోపియన్లు కూడా ఫ్రెంచ్ వారి చరిత్రలో ప్రసిద్ధికి ఎక్కారనమాట. సో ఇంతవరకు క్లియర్ కదా, అర్థమైంది కదా బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది, బొబ్బిలి యుద్ధం తర్వాత ఎటువంటి ఇంపాక్ట్స్ ఉన్నాయని చెప్పి చూసారు కదా. తర్వాత ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఎవరు చేస్తున్నారు, ఫ్రెంచ్ వాళ్ళు సుప్రమసీ చేస్తున్నారు. ఫ్రెంచ్ వాళ్ళు అధికారం అనేది ఎక్కువ ఉంది, గంజాం దగ్గర నుంచి గుంటూరు వరకు. సో మొత్తం ఫ్రెంచ్ వాళ్ళే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇప్పుడు బ్రిటిష్ కంపెనీ వస్తుంది. బ్రిటిష్ కంపెనీ అనేది ఆంధ్ర ప్రాంతంలో ఎంటర్ అవుతుంది అనమాట. ఇదంతా మనకి కార్నాటిక్ వార్స్ ఈ టైంలో జరుగుతుంది అనమాట, ఆ టైంలో జరుగుతుంది. సో చూడండి ఇప్పుడు స్ప్రెడ్ ఆఫ్ ది ఇంగ్లీష్ కంపెనీ. సో ఇంగ్లీష్ కంపెనీ ఆంగ్లేయుల కంపెనీ వ్యాప్తి ఎలా ఈ కంపెనీ వీళ్ళు వ్యాప్తి చేసుకున్నారు. సో ఎలా చేసుకుని చూద్దాము. ఫస్ట్ ఆనంద గజపతి రాజు కరస్పాండెడ్ విత్ ది బ్రిటిష్ అథారిటీస్ అట్ మద్రాస్ అండ్ రాబర్ట్ క్లైవ్ ఇన్ బెంగాల్. ఎప్పుడైతే ఈ విజయరామరాజును చంపేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అనమాట, వంశంలో ఉన్నటువంటి ఆనంద గజపతి రాజు. సో ఇతను ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ కరస్పాండెంట్ ఇది బ్రిటిష్ అథారిటీస్ అనమాట. మద్రాసులో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని కలుస్తాడు ఎవరు, ఆనంద గజపతి రాజు. అలానే రాబర్ట్ క్లైవ్కి కూడా ఒక లేఖ పంపిస్తారు. సో రాబర్ట్ క్లైవ్కి కూడా ఒక లేఖ అయితే పంపుతాడు ఎవరు, రాబర్ట్ క్లైవ్, బెంగాల్లో ఉన్నటువంటి రాబర్ట్ క్లైవ్కి. సో కాబట్టి ఆనంద గజపతి రాజు ఎవరిని కలుస్తాడంటే, సో బెంగాల్లో ఉన్నటువంటి రాబర్ట్ క్లైవ్కి ఒక లేఖ పంపిస్తాడు. ఆయన మద్రాసులో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళను కలవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలా కలిసిన తర్వాత ఇతను ఆనంద గజపతి రాజుకి ఎవరు సపోర్ట్ చేస్తారు, బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఆనంద గజపతి రాజు. శ్రీకాకుళం ఆక్రమించుకున్నాడు. ఎప్పుడు మూడో కర్ణాటక యుద్ధం తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయిన తర్వాత శ్రీకాకుళం ఆక్రమించుకున్నటువంటి ఆనంద గజపతి చెప్పే కదా అతనే అనమాట. ఆయన ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి సహాయం తీసుకుంటాడు. బ్రిటిష్ వాళ్ళకి సహాయం తీసుకొని రాబర్ట్ క్లైవ్ యొక్క సహాయంతో విశాఖపట్నాన్ని ఆక్రమించుకుంటాడు. సో ఎప్పుడైతే రాబర్ట్ క్లైవ్ లేఖ పంపాడో రాబర్ట్ క్లైవ్ కూడా పర్మిషన్ ఇస్తాడు. ఓకే, మేము మీకు సపోర్ట్ ఇస్తాం, ఆనంద గజపతి రాజుకి మేము నీకు సపోర్ట్ ఇస్తాము, నువ్వు యుద్ధం చేయని చెప్తాడు. సో ఫైనల్గా ఆనంద గజపతి రాజు అయితే యుద్ధం చేసి విశాఖపట్నాన్ని ఆక్రమించుకుంటాడు ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి విశాఖపట్నం ఎవరి దగ్గర నుంచి ఆక్రమించుకున్నాడు అంటే ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి విశాఖపట్నంని ఆనంద గజపతి రాజు ఆక్రమించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు విశాఖపట్నం ఎవరి చేతుల్లో ఉందంటే ఆనంద గజపతి రాజు చేతుల్లో ఉంది. సో ఫైనల్గా హ్యాండ్ ఇట్ ఓవర్ టు బ్రిటిష్. సో విశాఖపట్నం ఆక్రమించుకొని దాన్ని తీసుకుని బ్రిటిష్ వాళ్ళకి ఇస్తాడు. సో బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ వాళ్ళ యొక్క సహాయంతో ఆనంద గజపతి రాజు ఫ్రెంచ్ వాళ్ళని ఓడించి విశాఖపట్నాన్ని తీసుకుంటాడు. విశాఖపట్నాన్ని ఆక్రమించుకొని అది బ్రిటిష్ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదే టైంలో క్లైవ్ రెస్పాండెడ్ టు ది ఇన్విటేషన్ ఆఫ్ ది గజపతి. సో గజపతి రాజు అంటే ఇందాక రాబర్ట్ క్లైవ్ పంపాడు కదా లెటరు, దానికి రాబర్ట్ క్లైవ్ కూడా రెస్పాండ్ అయ్యి ఇతను ఏం చేస్తారంటే ఒక కల్నల్ 4D అని చెప్పేసి ఒక అతను పంపిస్తాడు. సో ఆర్మీ అధికారి అయినటువంటి కల్నల్ 4D అనే వ్యక్తిని రాజుకు సహాయంగా పంపిస్తాడు. ఆనంద గజపతి రాజుకి సహాయంగా పంపడం అయితే జరుగుతుందన్నమాట. సో పంపిన తర్వాత ఒక ట్రీటీ జరుగుతుంది బిట్వీన్ రాజుకి బ్రిటిష్ ఈఐసికి. సో ఇంతవరకు అర్థమైంది కదా. ఆనంద గజపతి రాజు బ్రిటిష్ వాళ్ళ యొక్క సహాయంతో దీన్ని ఆక్రమించుకుంటాడు. అలానే ఆయన బెంగాల్లో ఉన్న రాబర్ట్ క్లైవ్ కూడా లేఖ పంపించుంటాడు. లేఖ పంపిన తర్వాత రాబర్ట్ క్లైవ్ రెస్పాండ్ అయ్యి గజపతి రాజుకి సపోర్ట్గా కల్నల్ 4Dని పంపుతాడు. ఎవరు పంపుతాడు? రాబర్ట్ క్లైవ్ పంపుతాడు. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ మధ్య ఒక ట్రీటీ జరుగుతుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ సహాయంతో ఆనంద గజపతి రాజు కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకున్నాడు కదా, కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి. సో ఆదాయం ఉండాలి కాబట్టి వీళ్ళు ఒక ట్రీటీ అయితే చేసుకుంటారు అనమాట. ఆ ట్రీటీ పేరే కసింకోటా. సో కసింకోటా ట్రీటీ అంటారు. సో ఆంధ్ర హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ ఇది, కసింకోటా సంధి.
సో కసింకోట సంధి జరుగుతుంది. ఈ సంధి ఎవరెవరు జరుగుతుందంటే ఒకటి ఆనంద గజపతి రాజు, ఆనంద గజపతి రాజు. సో నేను రాజు అని పెట్టాను, ఆనంద గజపతి రాజు. సో ఆనంద గజపతి రాజుకి అలానే బ్రిటిష్ వాళ్ళకి ఆంగ్లేయులకి, సో ఆంగ్లేయులకి సంబంధించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఆంగ్లేయులది ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆనంద గజపతి రాజు మధ్య ఒక ట్రీటీ జరుగుతుంది అనమాట. ట్రీటీ జరిగి వాళ్ళు ఎలా బెనిఫిట్ అయ్యారు, సో ఇద్దరు కూడా ఎలా బెనిఫిట్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే బొబ్బిలి యుద్ధం తర్వాత, సో బొబ్బిలి యుద్ధం తర్వాత ఆనంద గజపతి రాజులు, సో ఆనంద గజపతి రాజు బ్రిటిష్ వాళ్ళది ఏకమయ్యారు. ఏకమై బ్రిటిష్ వాళ్ళైతే ఓడిస్తూ ఉన్నారు. ఇంతవరకు మీకైతే అర్థమైంది కదా. సో వీళ్ళిద్దరు చేసుకున్న ఒప్పందం ఏంటంటే కసింకోట సంధి. సో చూడండి కసింకోట. సో కసింకోట సంధి అయితే చేసుకుంటారు. ఎవరెవరు? ఆనంద గజపతి రాజు అలానే ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఇంతవరకు అర్థమైంది కదా. ఆంధ్రాలోకి ఎలా వచ్చింది? సో ఆంధ్రాలోకి బ్రిటిష్ వాళ్ళని ఎవరు ఇన్వైట్ చేస్తారంటే, ఎవరు యుద్ధానికి పిలుస్తారంటే ఆనంద గజపతి రాజు సహాయంగా పిలుస్తాడు. సో ఆనంద గజపతి రాజు సహాయంగా కల్నల్ ఫోర్డ్ అనే వ్యక్తిని రాబర్ట్ క్లైవ్ పంపుతాడు. సో పంపించి వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళని ఓడించడం అనేది మొదలు పెడతారు. సో వాడి సహాయం చేస్తారు కాబట్టి ఆనంద గజపతి రాజుకి బ్రిటిష్ వాళ్ళు ఒక ఒప్పందం చేసుకుంటారు. అదే కసింకోట ఒప్పందం అనమాట. సో రాజుకి అలానే ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరుగుతుంది.